హాయ్! మన లైబ్రరీ మీ శిక్షావళితో. ఈరోజు ఒక తెలుగు కల్ట్ క్లాసిక్ అండ్ సైకో అనలైటికల్ బుక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ బుక్, ఏమై ఉంటుంది, అది మన తెలుగులో. నిజంగా ఈ బుక్ చదివిన తర్వాత నేను మినిమం ఒక 2 డేస్లో ఒక బుక్ కంప్లీట్ చేస్తాను. కానీ ఈ బుక్ కంప్లీట్ చేయడానికి నాకు సుమారుగా 6 డేస్ అయితే పట్టింది. ఎందుకంటే బుక్స్ అందరూ చదువుతారు, కానీ ఆ రచయిత వాళ్ళ కోణంలో మనం చదివినప్పుడు అది మనకు బాగా అర్థమవుతుంది. సో ఈరోజు నేను ఒక మంచి బుక్ తోటి తెలుగు నవల, అదే మన చివరకు మిగిలేది. ఏంటి చివరకు మిగిలే? కాలంతో పరుగు తీయాలంటారు కొందరు. అలా కాలంతో పరుగు తీస్తూ పోతే మనకేం మిగులుతుందని అంటారు ఇంకొందరు. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. కొందరికి డబ్బు మీద వ్యామోహం, కొంతమంది అమ్మాయిలు, ఇంకొంతమంది అయితే భోజన ప్రియుడు, ఇంకొంతమంది రకరకాలుగా బుక్స్ చదివేవాడు. ఇలా ఎన్నో కేటగిరీస్గా ఉంటారు. మరి వీళ్లకు జీవితంలో చివరికి ఏం మిగులుతుంది? ఇక్కడ ఈ మిగలడం అనేటటువంటి విషయానికి వస్తే ఒక ప్రశ్న మొదలవుతుంది. చివరికి ఏం మిగులుతుంది అనే జిజ్ఞాస కూడా మొదలవుతుంది. సో ఆ కోణంలోనే ఈ బుక్ గురించి నేను కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఏం చెప్తారంటే, చివరకు ఏం మిగులుతుందనే ప్రశ్నకు చివరకు విశ్వమే మిగులుతుందంట. అయితే చలంగారు ఏం చెప్తారంటే, చివరికి ఏదైనా మిగులుతుంది అనుకోవడమే ఒక పెద్ద భ్రమ అంటారు. ఇంతకీ ఏంటి చివరకు మిగిలేది? విషయంలోకి వెళ్తే ఈ బుక్లో ముఖ్యంగా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి దయానిధి. ఈ దయానిధి అనేటటువంటి క్యారెక్టర్ ఒక డాక్టర్, చాలా పేదవాడు. వీళ్ళ తల్లిగారు ఆయన డాక్టరు చదివే రోజుల్లో ఒక వైట్ షర్ట్ లేనందువల్ల ఆమె తన చీరను, తన కొడుకుకు డాక్టర్ చదువుతున్నాడని తన చీరను కత్తిరించి మరి ఆయనకు 3 జతల షర్ట్లు కుట్టించి పంపుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరుంటారంటే దయానిధి డాక్టర్. మరి ఇంకొక క్యారెక్టరు, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ పేరు కోమలి. ఎవరి కోమలి? కోమలి ఎవరంటే, ఇది ఇంచుమించుగా మన అనంతపురం కర్నూలు మధ్య జరిగినటువంటి స్టోరీ. ఇది 1931లో జరుగుతుంది జనరల్గా. సో అప్పుడు మనకు 3 రకాలుగా కులాలు ఉండేవి. కులం ఎక్కువ వాళ్ళు, కులం తక్కువ వాళ్ళు, కులం లేని వాళ్ళు. సో ఆ కులం లేని వాళ్ళు అంటే, కులం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరైతే కులం తక్కువ ఉన్నవాళ్ళు అంటే కులం లేని వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ 2 నిమిషాల సుఖం కోసం వాళ్ళతో గడిపి అప్పుడు కులం గుర్తుకు రాదు. 2 నిమిషాలు సుఖం అయిపోయిన తర్వాత వెంటనే ఆ కులం గుర్తొస్తుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో 1931 అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దయానిధి మరియు ఒక కులం లేనటువంటి ఒక అమ్మాయి కోమలి, వీళ్ళు ఒక డాక్టరు, కులం హెచ్చుగా ఉండేటటువంటి డాక్టరు, కులమే లేనటువంటి ఈ యొక్క కోమలి, వీళ్ళిద్దరూ ఇష్టపడి ప్రేమించుకుని సమాజాన్ని ఎదిరించి చివరకు వీళ్ళకే మిగులుతుంది. ఇదే దీంట్లో స్టోరీ. చాలా ఆత్యాంతము. మనకు ఒక్కసారి బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనం చదువుతూనే ఉంటాం. సో వీళ్ళు సమాజాన్ని ఎదిరించిన తర్వాత వీళ్ళకేం మిగిలింది? అసలు సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళ మీద నిందలు వేస్తుంటారే, వాళ్ళకేం మిగిలింది? ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. సో మనం మాట్లాడుకున్నప్పుడు మనకేం మిగిలింది? అది వాళ్ళ ఇష్టం. ఈ పాయింట్ పైన రచయిత చాలా గొప్పగా చెప్తారు. ఇక్కడ సమాజం పెట్టేటటువంటి ప్రెజర్ని మనం, ఆ ప్రెజర్ని ఎలా తట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్గా ఎలాంటి ప్రెజర్ పెడుతుందంటే, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది అనుకోండి.
తాళిబొట్టు మెట్లు చూపించాలి. మరి అదే ఒక అబ్బాయికి మ్యారేజ్ అయితే భార్యతో సంసారం చేయాలి అంటే బహిర్గత చిహ్నాలు అడుగుతుందంట, ప్రూఫ్స్ అడుగుతుంది. భార్య భర్తలు ఇంట్లో చాలా గొడవ పడతారు, బయటకు రాగానే చాలా ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. ఎందుకు? సమాజం కోసం. అంటే మనం ఈ విధంగా ఉండడం వల్ల సమాజం ఒప్పుకోదు. భార్య భర్తలు వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, సమాజం ఒప్పుకోదు అనమాట. వీళ్ళ మధ్య చాలా గొడవలు ఉన్నాయి, వీళ్ళు అన్యోన్యంగా లేరని చాలా చిహ్నాలు అడుగుతుంది అనమాట. అంటే మనం సమాజంలో వచ్చిన తర్వాత కేవలము ఇక్కడ నటన మాత్రమే ఉంటుంది. అంటే సమాజానికి భయపడి మనం ఆ విధంగా ప్రవర్తిస్తుంటాం అనమాట. సో ఇక్కడ మనకు అలా చేయడం వల్ల మనకేం మిగులుతుంది అంటే చివరకు మిగిలేది విషయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లోన. ఇక్కడ సమాజం పెట్టేటటువంటి ప్రెజర్ని తట్టుకుని మనం ఎలా ఉండాలి అనేటటువంటిదే. ఇక్కడ మనం ఎన్నో మోటివేషన్స్ ఉంటుంటాం రోజు, వాట్సాప్లోనూ యూట్యూబ్లోనూ. ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం అవి వినేంత వరకు చాలా హైప్గా ఉంటాయి. సో తర్వాత ఆ మోటివేషన్ అయిన తర్వాత మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాం అనమాట. సో దీన్ని మనం మెంటల్ మాస్టర్బేషన్గా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బుక్ చదివిన తర్వాత రచయిత కోణంలో మనం ఆలోచించి దాన్ని ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను ఈరోజు ఈ చివరకు మిగిలేది బుక్లో కేవలం క్యారెక్టర్స్ గురించి మాత్రమే నేను పరిచయం చేశాను, దయానిధి మరియు కోమలి. ఇంకా ఇందులో ఉండేటటువంటి క్యారెక్టర్స్, తల్లిదండ్రులు పడేటటువంటి బాధలు, ముఖ్యంగా ఇది కల్ట్ క్లాసిక్ సైకో అనలైటికల్ బుక్. ఇది తెలుగులో మొట్టమొదటిగా మన సమాజం గురించి చెప్పినట్టు